వందనాలు తెలియజేస్తుంటున్నా. చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం పరిశీలించినట్లయితే మరి నమ్మకం లేనటువంటి విశ్వాసము అనేటువంటిది మనం చూస్తాం. రెండు భాగాల్లో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనకు నేర్పుతూ ఉన్నది. మొట్టమొదటిది చూస్తే మరి మోషే యొక్క పిలుపు, రెండవది క్రీస్తు ప్రభువు వారు ఆయన చివరి సమయమునందు తన శిష్యుల ఎడల జరిగించినటువంటి గొప్ప కార్యము మనము చూడనైతున్నాం. మరి మోషేని దేవుడు పిలిచినప్పుడు, నీవు నా సేవ చేయాలా, నాకు నా ప్రతిరూపముగా నీవు వెళ్ళి నా యొక్క కుటుంబంలో సమస్యలో ఉన్నది. నా కుటుంబం అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళ సమస్యలో ఉన్నారు, వారి ఇబ్బందులు పడుతున్నారు, వారి ఇబ్బందులను గురించి నాకు మొరపెట్టినారు, అందువలన నేను వారికి సహాయం చేయదలిచినానని మరి యెహోవా దేవుడు మరి మోషేకి సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. మరి మోషే మరి యెహోవా దేవుడు పిలిచినప్పుడు మరి కొన్ని అబద్ధాలు చెప్తాడు. నన్ను ఎవరు నమ్ముతారు, నా మాటలు ఎవరు వింటారు, ఎవరు నీకు చెప్పినారు, ఇవన్నీ అడిగితే నా దగ్గర ప్రశ్నలు లేవు, నేను ఏ పాట వాడను, అందులో నాకు నేను సరిగా మాట్లాడలేను అనేటువంటి మాటలు మాట్లాడటం మనం చూస్తాం. అక్కడ మాట్లాడేటువంటిది ఎవరు? మానవుడు కాదు, మోషేతో మాట్లాడేటువంటిది. ఆయన మానవుడు కాదు, దేవుడే మాట్లాడుతున్నాడని మర్చిపోయినాడు. మనము చెప్తే నమ్మకపోయినా అది ఒక రకం, కానీ దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నమ్మడం లేదు కూడా. ఫస్ట్ వాళ్ళు నమ్ముతారో లేదో తెలియదు, కానీ నీవు నమ్మడములే అని దేవుడు గ్రహించినాడు. నిన్ను నేను దేవుడని నమ్మిస్తే నీవు వెళ్ళి వాళ్ళని కూడా నమ్మిస్తావని మొట్టమొదటిగా మరి అతని ఎడల దేవుడు చేసినప్పటి అద్భుతాలు మనం చూడగలుగుతా ఉన్నాం. ఏమేం చేసినాడు దేవుడు? నీ చెయ్యిని పట్టుకొని నీ ఎదపైన పెట్టుకుంటే మరి ఏం కలిగింది? కుష్ఠరోగం కలిగింది. మరలా దేవుడు నీవు నీ యొక్క కుష్ఠరోగములో ఉన్నటువంటి చెయ్యిని మరలా నీ ఎదపైన పెట్టుకుంటే స్వస్థత పడింది. ఇంకా నమ్మలే. నీ దగ్గర కర్ర ఉంది కదా, మరి నువ్వు గొర్రెలు కాస్తా ఉండవు, ఆ కర్ర ఒకసారి కిందవి ఏమవుతుందో చూడండి. అప్పుడు ఏమైంది? మరలా కర్రను పట్టుకున్నప్పుడు, ఆ పాము వచ్చినప్పుడు ఏమైంది? తిరిగి కర్రగా మార్చింది. ఇకనైనా నమ్ము, ఇకనైనా నువ్వు విశ్వాసములో కొనసాగు. నువ్వు ఎవరెవరి గురించి అడుగుతాడో కానీ మొట్టమొదటిలో నీలో విశ్వాసము లేదు అని గ్రహించినాడు దేవుడు. అతనిని మరి ముందుకు కొనసాగింపజేసినాడు. మళ్ళా ఆయన ఏమంటున్నాడు? నేను మాట్లాడలేను సరిగా, ఓకే నేను నమ్మినా, కానీ నేను సరిగా మాట్లాడలేను, మాట నేర్పనేది కాదు అని దేవుడికి సెలవు ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఎట్లా నమ్మియాలా? నేను చేసిన వాడు నేనే, మాటలు ఇచ్చిన వాడు నేనే, శరీరాన్ని ఇచ్చింది నేనే, జ్ఞానములు ఇచ్చింది నేనే, కళ్ళు ఇచ్చింది నేనే, చేతులు ఇచ్చింది నేనే, మళ్ళీ నాకు కథలు చెప్తావేంటి అని దేవుడు అతన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. నీకు ఇన్ని చేయగలిగినటువంటి వాడును మరి నీకు సహాయాలను కూడా నేను ఏర్పరుస్తాను. నీలో ఒకవేళ లోపం ఉంటే ఆ లోపాన్ని నేను సరి చేస్తాను. ఒకవేళ నీవు మాట్లాడలేనటువంటి స్థితి, మరి నీ అన్న మాట్లాడలేడు మాటలతో, మరి ఎవరినైనా నమ్మించగలడు, మరి మాటలు బాగా మాట్లాడగలడు. కాబట్టి నీ సహోదరుని నీకు సహాయకునిగా మరి ఇస్తూ ఉన్నాను. మరి మీరిద్దరు వెళ్ళి
మరి ఫరోని ఒప్పించి నా బిడ్డలైనటువంటి నా కుటుంబాన్ని మరలా నా దరికి నేను ఇస్తానని చెప్పినటువంటి మరి కానాను ప్రదేశానికి నడిపించేటువంటి బాధ్యత మోషేకి అప్పగించినాడు. నేడు కూడా మరి ఎంతో మంది మోషేలను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి అనేకులు లోకములో ఉన్నటువంటి తన బిడ్డలని తన దగ్గరికి చేర్చుకోవడానికి, తన తరమున చేర్చుకోవడానికి మరి మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు. మరి మీరేం చెప్తున్నారు సాకులు? మనమే కొన్ని సందర్భాల్లో మందిరానికి రాదు, తల నష్టాన్ని, కాలు నష్టాన్ని, దిగులు పడిన, అలసటగా ఉంది, జ్వరం వస్తుంది. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే మనం కుంటి సాకులు చెప్తా ఉంటాం. ఏది మందిరానికి పోవడానికి ఎన్నో అబద్ధాలు చెప్తా ఉంటారు, అవునా? మళ్ళీ మీరు ఇంటి దగ్గర ఉంటే మీరు స్వస్థత పడతారా? మీరు ఇంట్లో ఉండి అనారోగ్యంతో ఉండి జ్వరం వస్తూ ఉండి 105, 104 జ్వరం వస్తా ఉండి డాక్టర్కి ఫోన్ చేసి మరి ఏ మందులు వేసుకోవాలా, ఎట్లా వాడాలా, ఏం చేయాలంటే డాక్టర్ చెప్తారా? నువ్వు ముందు ఇడిగిరా, నీ పరిస్థితి ఎంత ఉందో నాకేం తెలుస్తుంది? నీ ముఖము చూస్తే, నీ కళ్ళు చూస్తే నీకు ఎంత జ్వరం వస్తుందో అవన్నీ పరీక్షించి నీకు ఏమేమి మరి ట్రీట్మెంట్ ఇవ్వాలో నేను ఇస్తాను చెప్తాడు. అలా కాకుండా ఎవరైనా మరి ఇస్తారా మెడిసిన్? కానీ నువ్వు ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ కాకుండా మరి ఆడికి పోతావు, పోతావు, లేకపోతే మెడికల్ షాప్కి పోతావు. అది విరుగుడు అయితే ఏం చేస్తాం మనం అంటే అది ఇంకా ఎక్కువైతే డాక్టర్ గారికి ఖచ్చితంగా పోవాల్సినదే. మనము కొన్ని సమయాల్లో మనకు కొద్దిగా అవసరం అవుతుంది డబ్బులు. ఎవరిని అడుగుతాం? మనకు ఎవరైతే అప్పులు ఇచ్చేటువంటి వ్యక్తి మొట్టమొదటిగా నిలబడతారు. ఆ వ్యక్తి కుదరదంటే ఇంకొక వ్యక్తిని అడుగుతాం. ఆ వ్యక్తి కూడా కుదరదంటే ఊరంతా జల్లరి పడతాం, ఎవరు ఇస్తాడు మనకి అప్పు అని. ఎవరు కారణాలు ఊరైపోతారు. మన బంధువులు గుర్తుకొస్తారు. బంధువులు కూడా చేతులు ఎత్తేస్తే అప్పుడు ఈయన చివరిగా గుర్తుకొస్తాడు. అప్పుడు వచ్చి ఏం చేస్తాం మనం? నువ్వే చేయాలి, ఏం చేసినా రేపు నా అప్పులన్నీ ఉన్నాయి, నేను సాగులో బ్రతకాలా? ఎవరు చేసినారు అప్పులు ఇవన్నీ? నువ్వు చేసినావు. నీ యొక్క కుటుంబానికి, నీ అవసరతలకు నువ్వు చేసుకొని దేవుడు ఏం చేస్తాడంటే నీకు కావలసినటువంటి శక్తిని ఇస్తాడు. ఇంకా కొన్ని దినాలు నీవు బ్రతకడానికి అవకాశం ఇస్తాడు. కానీ నీ అప్పులు తీర్చమంటే తీర్చాడు దేవుడు. అప్పులు తీర్చడానికి కావలసినటువంటి శక్తి, జ్ఞానము, ఆలోచన ఇస్తాడు. దానిని అడగాలి. మనం ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత పాకులాడినా, బోల తిరిగి అనుకున్నా ఏం చేయలేదు. మొట్టమొదటిగా నీ విశ్వాసము దేనిపైన ఉన్నది? లోకమంతా అయిపోయినాక చివరికి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. మరి మన యొక్క పరిస్థితి అలాగుంది. చిన్న తలకాయలు పెంచినా కూడా మన మందిరానికి రాలేనటువంటి పరిస్థితి. మరి కావాల్సిన నీకు దేవుని నుండి అన్నీ కావాలి, కానీ మరి నీ నుండి దేవునికి ఏం అవసరమో అవి ఇవ్వాల్సినటువంటి అవసరం దేవుడి దగ్గర ఉన్నది. నువ్వేమో ఇవ్వవు, దేవుడేమో ఇవ్వాలి. దేవుడు నీవు ఇవ్వనందువలనే పరము లోకము నుండి దిగి వచ్చినాడు భూమి మీదకి. నీ హృదయాన్ని నీ యొక్క మంచితత్వమును దేవునికి కనబరిచినందువలనే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినాడు. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావో నీ కుటుంబము, నీవు నా సన్నిధానంలో ఉండవలసినటువంటి నీవు మరి మీరందరూ కూడా దూరం అయిపోతారు అనేటువంటి బాధతో వచ్చినాడు. ఇప్పుడు మనకు కుటుంబం ఉంటుంది అందరికీ. మరి తల్లిదండ్రి, పిల్లలు ఉంటారు. పిల్లలకి ఒక్క చిన్న దగ్గు, జలుబు వచ్చినా మనం విలువలు దాడిపోతాం. వారికి ఇంకా ఎక్కువై వారి యొక్క పరిస్థితి ఏమవుతుందో, మరి చనిపోయేటువంటి స్థితి వచ్చినప్పుడు ఇంకా మనం టెన్షన్ పడతాము, బాధపడతాం, కన్నీళ్లు విడుస్తాం.
వాడు మనకు దూరం అయిపోతాడనేటువంటి ఆలోచన దేవునికి ఎంత ఉంటుంది. నిన్ను స్వయంగా చేసుకొని తన కుమారుని కుమార్తెని తన బిడ్డలు తన కుటుంబమైనటువంటి నీవు విచ్చలవిడితనముతో తిరిగి లోకము వైపు నీవు నివసించి మరి చివరిగా మరణించినప్పుడు నీవు ఆయన దగ్గరికి వెళ్ళలేవనేటువంటి బాధ ఆయనకు ఎంతగా మరి ఉంటుందో మనం చూడగలుగుతాం. అలాంటి యొక్క పరిస్థితిని మనము గమనించుకోవాలి. దేవుని యొక్క స్థానము ఎక్కడ ఉన్నది మన జీవితాల్లో? మీ స్థానము దేవుడు మొదటిగా ఉంటే దేవుని యొక్క స్థానంలో దేవుడు కూడా మొదటిగానే ఉంటావు. నువ్వు ఏ స్థితిలో దేవుని ప్రార్థన చేస్తావో ఆ దానికి ప్రతిరూపంగానే దేవుడు అందిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారు మరి ఏ సమయం మనకు మనం అందరినీ పిలిచినటువంటి పిలుపుకు తగ్గట్టుగా మనం జీవిస్తూ ఉంటున్నామా అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. మరి మోసే చేతగాని వాడనని అనుకొని మరి వాళ్ళందరినీ కూడా మరి కానాను ప్రదేశానికి ఎట్లాగైనా దేవుడి చిత్త ప్రకారం దాన్ని నడిపించాలి అనే సంకల్పముతో మరి ప్రాణానికి తెగించి ఆయన పోరాడారు. అయితే ఆయన పోరాటానికి విఫలమే మరి వచ్చింది. ఏంటి ఆ విఫలం అంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా మరి ఇశ్రాయేలు ప్రజలం అనుకుంటే మనతో ఆ యొక్క ప్రయాణం మొదలయ్యి మన పిల్లలకి ఆ కానాను చేరుకునేటువంటి దానికి అవకాశం వచ్చింది. మనమందరం ఏమైనాము మధ్యలోనే చచ్చిపోయినాం. ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు ఎక్కడున్నాడు, ఇంత ఆకలితో అనుమతిస్తుంటే ఏమి చావడానికి ఈజిప్టులో సదాలు లేవురా? ఎందుకు ఈ మోసే ఇంత దుర్మార్గమైనటువంటి పని చేసినాడు? ఆకలితో సస్తాడా? నీళ్లు లేవు, అక్కడ ఏమీ లేవు. మమ్మల్ని ఇక్కడ ఎడారిలో పెట్టి వదిలేసి కొండలలో తిప్పలలో ఏమున్నాయని ఇక్కడ దాకా దొరుకుని వచ్చినాడు. అక్కడ ఉండినా బాగుండి మేము శ్రమపడినా సమయానికి అన్నము పెట్టేటువంటి వాడని మరి వారి స్వయంకృతముగా వారి దూడను చేసుకొని ఒక ప్రతిమగా ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగా ప్రేమించినాడో అంతగా వారిని దూరంగా పెట్టినాడు. అందువల్లనే వారిని ఆ యొక్క చేసిన కారణము చేత మరి వారందరినీ కూడా దేవుడు మరి చంపేసినాడు. వాళ్ళ ప్రదేశానికి చేరుకోకముందే వారి యొక్క శరీరాలు మరి ఆ యొక్క ఎడారిలోనే మరి మరణించినట్లుగా మనం చూస్తాం. ఎవరు పోయినారు అంటే నా పిల్లలు పోయినారు. మా పిల్లలు అక్కడికి చేరుకోగలిగారు. ఇంకా అవకాశంలో దేవుడిని అర్థిస్తూ ఉన్నాడు. నా పరలోకంలో చేరువని మనమే మన పిల్లలకి ఒక మార్గాన్ని నిర్మించేటువంటి వారముగా ఉండాలి. మనమే ఒకరికి మార్గదర్శిగా ఉండాలి. మనం వారిని పెంచేటువంటి క్రమంలో దేవునికి మరి భిన్నమైనటువంటి వారుగా దేవునికి దగ్గరైనటువంటి జీవితాన్ని వారికి అందించేటువంటి తల్లిదండ్రులుగా మనం అందరం కూడా ఉండాలి. రెండవదిగా మనం చూస్తే ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? ఆల్మోస్ట్ ఒక 30-40 మంది తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో కాలు జరిగినటువంటి పరిస్థితి. ఎవరో ఒక సేవకుడు అడిగినారా లేదా? ఎక్కడో ఒకసారి మీరు బాప్తిస్మం పొందినటువంటి వారికి కాలు గడగటం అనేటువంటిది చూస్తాం. ఇక్కడ స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే వాళ్ళ శిష్యుల కాళ్ళు గడగటము మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైనా గురువు శిష్యుల కాళ్ళు గడుగుతారా? శిష్యులు గురువు కాళ్ళు గడుగుతారా? ఏంటి మనం విద్య చెప్తారు, మనకు చదువు చెప్పినటువంటి గురువుల కాళ్ళు మనం మొక్కి వాళ్ళ పాదాభిషేకం చేసి వస్తాం. కానీ ఇక్కడ విరుద్ధంగా ఉన్నది. గురువులే శిష్యులకి పాదాలు గడుగుతాడు. తను తగ్గింపు స్వభావాన్ని కలిగి నేను గురువునైనప్పటికీ అందరి సమానత్వాన్ని నేను చూపగలుగుతాను. నేను హెచ్చు గలవాడునని
మీరు తగ్గింపు అంటే తగ్గువారని నేను అనుకునడం లేదు. మనం అందరము కూడా సమానమే. ఈ లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమాన ప్రేమ కలిగినటువంటి వారుగా జీవించాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యముగా మరి శిష్యులు కొన్ని సందర్భాల్లో అడుగుతారు, నేను ఎడమ వైపున కుడి వైపున ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నాం, మాకు దక్కింపు మరి అది దక్కడానికి మేము ఏం చేయాలని అడిగినప్పుడు మరి యేసుక్రీస్తు ఏం చెప్పాడు, నేను పరిచారము చేయడానికే కానీ పరిచారము చేయించుకున్నకు రాలేదు. మీరేమో గొప్ప కావడానికి మీరు సేవకు ఎన్నుకున్నారేమో. సేవ అంటే గొప్పతనం కాదు, తగ్గింపు స్వభావము. మీరందరికీ మీరు విధేయులై జీవించాలా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలా. మీరు గొప్పవారనుటకు మీరు అనుకునవద్దు. ఇక్కడ మీరు తగ్గించబడితే, మీరు సేవ చేయగలిగితే ఎక్కడ మీరు గొప్పవారైతారంటే నా పరలోకమునందు నా దృష్టి ఎందుకు మీరు గొప్పవారైతారు. మీరు ఎవరి యొక్క మేలుల కోసం, ఎవరి యొక్క మెప్పుల కోసము ఈ లోకములో పోరాడుతూ ఉన్నారో మనం గమనించాలి. ప్రియమైనటువంటి వారు కనుక మరి దేవుడే స్వయంగా వచ్చి మానవుని యొక్క కాలు వెలిగినట్లుగా మనం చూస్తాం. మనం ఏ వాటి వారు అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించగలిగాడు. తన కుటుంబముగా మనల్ని అనుకున్నాడు కాబట్టే దేవుడు మన కోసం వచ్చి తన ప్రాణాన్ని అర్పించుకోగలిగాడు. మనము కూడా దేవునికి విడవమై తన స్వరూపములో ఉన్నటువంటి మనం దేవునికి దగ్గరగా అదుపడి ఆయన పరలోక రాజ్యములో మనలందరినీ కూడా చేర్పించి నడిపించును గాక. మీ పిల్లలు తెలుసుకునేటప్పుడు మీద బాధ్యత. తల్లిదండ్రులు అయినటువంటి వారు మీ పిల్లలను తెలుసుకున్నప్పుడు చాలా జాగ్రత్తతో మీ పిల్లలని ముచ్చుకోవాల్సింది మనం చేసుకుంటాం. పనులు జరుగుతుండగా మన యొక్క కార్యక్రమం ప్రోగ్రాం చేస్తున్నాం. మాకు కొడుతాము, ఆయనని ఆహ్వానిస్తాము. ఆయన మార్గంలో ఆయన ఇంటిలో చేరుకునడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఆయన సరళముగా మన మార్గాన్ని సిద్ధపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మరి ఎంతో పనులు చేస్తూ ఉన్న మన కుటుంబ భారాన్ని మనం తీసివేసుకోలేము. అప్పుల బాధలు మనము ఎంత కష్టార్జితము చేసినా మిగలటము లేదు. అలాంటి కుటుంబాలకు దేవుడు సహాయుడై ఉండటానికి మీరు ఎప్పుడెప్పుడు పిలుస్తారా, మీకు సహాయం చేస్తారా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మనం పిలిచేటువంటి వారుగా లేము. మన కుటుంబాలలో దేవుడు లేడని మనం గ్రహిస్తూ ఉంటున్నాం. అయితే ఇప్పటికి నా మించిపోయినది లేదు. పిలవండి కుటుంబాల్లోనికి, మీ జీవితాల్లోనికి, మీ పిల్లల యొక్క భవిష్యత్తును నిర్మాణం చేయటానికి, మన సంఘాన్ని కనబడటానికి ఇంకా అద్భుతమైనటువంటి రీతులలో మన జీవితాన్ని దేవుడు నడిపించబడటానికి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తారా, ఏమేమి నన్ను అడుగుతారా, వారి కుటుంబాల్లో జరుగుతుందా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మేలొచ్చినది దేవుని మొరపెట్టడానికి, మీ ఆలోచనలు ఇచ్చినది దేవుని గురించి ఆలోచన చేయడానికి, చూపు, ప్రవర్తన, గుణము, మన శరీరము బాగుంది అంటే అది దేవుని యొక్క కృప వలనే. నేటికి సజీవముగా ఉంటున్నామంటే దేవుని కృప వలనే.
దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగినటువంటి సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించి ఒకరికి కాళ్ళ దగ్గరికి గొప్పగా నిన్ను పోషిస్తూ ఉన్నాడు. ఒక గొప్ప స్థితిలో నిన్ను అందరినీ ఉంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి చాలా మంది లోకంలో ఉన్నటువంటి వ్యక్తులపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరి వారు ఏ ఒక్క సందర్భంలో వారిని విడిచిపెడతారు అనేటువంటి మరి వారు నమ్మలేకపోతున్నారు. మన దేవుడు నిన్ను విడువనటువంటి దేవుడు, నిన్ను ఎడబాయినటువంటి దేవుడు అని సెలవిస్తున్నాడు. కాబట్టి నమ్మకమైనటువంటి దేవుడిని ప్రార్థన చేద్దాం. యేసు నన్ను ప్రేమించినావు, కాకినైనా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, కాకినైనా నన్ను ప్రేమించినావు, తల్లి నీ
దేవాలయం